నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మేడే సంబరాలు జరిగాయి. 131వ మేడేను పురస్కరించుకొని సిహెచ్యు ఆధ్వర్యంలో నగరంలో 131 అడుగుల జెండాను ప్రదర్శించారు. మేడే వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుండి మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు కార్మికులు. నిజామాబాద్ నగరంలో 131 మేడే దినోత్సవం సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో 131 అడుగుల జెండాను ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించి సిఐటి నాయకులు ఉన్నారు. వారు ఎందుకు ఈ జెండాను ప్రదర్శిస్తున్నారు వారిని అడిగి తెలుస్తున్నారు. అన్న చెప్పండి, మీరు సిఐటి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. 131 అడుగుల జెండాను ఎందుకు ఊరేగింపుగా ఈరోజు ప్రభుత్వాలు అనుసరించేటువంటి పెట్టుబడిదారీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏదైతే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులని నిలబెట్టుకోవటం కోసం రాబోయే కాలంలో ఈ కార్మిక హక్కుల కోసం మరింత సంఘటిత పోరాటాల వైపు కార్మిక వర్గాన్ని నిలబెట్టడం కోసమే కార్మిక వర్గాన్ని చైతన్యం తీసుకురావచ్చే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఎప్పుడైతే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తాయో ఖచ్చితంగా తమ హక్కుల కోసం పోరాడతామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మేడం, మీరు చెప్పండి, కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి సంబరాలు జరుపుకుంటారు? కార్మికులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రభుత్వానికి గుర్తు. ప్రభుత్వము చాలా చెప్తుంది, చెప్పినవన్నీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటిస్తుందో కానీ అందులో అమల్లో ఏ ఒక్కటైనా పెట్టిందా? ప్రతి ఒక్కటి చెప్పడమే తప్ప ఈ ప్రభుత్వానికి చేయడం చేత కాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంగన్వాడీలకు ఆ విధంగా చెప్పిండ్రు. ఆశా వర్కర్లు అంటారు, అవుట్ సోర్సు కార్మికులను రెగ్యులర్ రేటు చేస్తామని చెప్పిండ్రు. ఇన్ని విధాలు చెప్తారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు, ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్లు అంటున్నారు. ఇన్ని చెప్పడమే తప్ప బంగారు తెలంగాణ లోపట ఎవరైనా బంగారు తెలంగాణల బతుకులు ఈడుస్తున్నారా? పాతకాలము బతుకులు తప్ప ఎవరికి ఒరగబెట్టింది ప్రభుత్వము? ఇంత చెప్పడమే తప్ప చేయడం అనేది లేదు. ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి అని చెప్పింది. ఇంత లోపల కళ్యాణ లక్ష్మి లోపల ఎంతమంది ఉపయోగపడ్డారు అనేది ఒక్కసారి సర్వే లోపల చెప్తే బాగుంటుంది అనేది నేను ప్రభుత్వాన్ని హెచ్చరించి అడగడం జరుగుతుంది. ఈరోజు కార్మికుల నెత్తుడితోటి అమెరికా నగరంలోని చికాగో నగరంలో హే మార్కెట్లో జరిగిన కార్మికుల రక్తం నుండి పుట్టిన ఈ జెండా, ఆ జెండాని ఈరోజు కార్మికుల గుండెకు హత్తుకొని ఈరోజు నిర్వహిస్తున్న పండగ ఇది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం, ఐక్య ఉద్యమాల కోసం సూచికగా ఈ మా జెండా ప్రదర్శన జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో పాలక వర్గాలకి కార్మిక రాజ్య స్థాపన కోసం, కార్మిక వర్గం ఐక్యంగా కదలడం కోసం ఈ ప్రతినబూనుతో ఈ మహా ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ నగరంలో 131 మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ కార్మికుల వ్యతిరేక విధానాన్ని మార్చాలి, కార్మికులు న్యాయం చేయాలని చెప్పి మేడే సందర్భంగా ఈ కార్మికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, గంగారెడ్డి, 99 టీవీ నిజామాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.